వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇండియా మరింత అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఇస్రో సెంటర్ల దగ్గర భద్రత పెంచారు. అలాగే పోర్టులు, నౌకలు, టెర్మినల్స్ లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. నౌకలు, టెర్మినల్స్ లో సెకండ్ లెవెల్ సెక్యూరిటీ పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఆదేశాలు అమలుకు వస్తాయని షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. అటు సరిహద్దుల్లో 50 కిలోమీటర్ల వరకు ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 గంటల నుంచి బ్లాక్అవుట్ చేయనున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్ట్లను తాత్కాలికంగా మూసివేశారు. శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, లూధియానా, భటిండా, లేహ్, ధర్మశాల, చండీగఢ్, షిమ్లా, పటియాలాతో పాటు జైసల్మేర్, జోధ్పూర్, గ్వాలియర్, కిషన్గర్, భుజ్, కండ్లా, రాజ్కోట్, జామ్నగర్, పోర్బందర్ ఎయిర్పోర్ట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు తెరవకూడదని చెప్పారు. ఇప్పటికే శ్రీహరికోట, బెంగళూరు సహా 11 కేంద్రాల్లో హై అలర్ట్ జారీ చేశారు. ఇస్రో సెంటర్ల దగ్గర కూడా సిఐఎస్ఎఫ్ భద్రతను పెంచారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, అంటే ఇప్పటి వరకు మనకు తెలిసిందే కొన్ని ఎయిర్పోర్ట్స్ అన్నవి తాత్కాలికంగా మూసివేశారు. అయితే ఇప్పుడు ఇస్రో సెంటర్స్, అలాగే నౌకలు, పోర్ట్లకు సైతం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఏ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు? రైట్ హరిత, ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి సిఐఎస్ఎఫ్ అదేవిధంగా బిఎస్ఎఫ్ అధికారులు భేటీ అయిన తర్వాత భారతదేశంలో ఉన్న కీలక ప్రాంతాలపైన ఇప్పటికే నిఘా పెంచడం జరిగింది. అదేవిధంగా భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఎయిర్పోర్ట్స్కు సిఐఎస్ఎఫ్ భద్రత వహిస్తుంది. అదేవిధంగా అనేక కీలక ప్రాంతాల్లో కూడా సిఐఎస్ఎఫ్ తన పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి సిఐఎస్ఎఫ్ అధికారులు అమిత్ షా తోటి భేటీ అనంతరం ఈ యొక్క కేంద్రాలను పూర్తిగా భద్రత పటిష్టం చేసే పరిస్థితులలో తీసుకువస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇస్రో లాంటి సంస్థల పైన కూడా ఈ యొక్క పాకిస్తాన్ దాడులకు పాల్పడవచ్చు అన్న ఒక సమాచారం మేరకు ప్రస్తుతం ఇస్రో సెంటర్లను కూడా పూర్తిగా భద్రతనైతే పెంచిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే కేవలం ఇస్రో సెంటర్సే కాదు, చాలా సున్నితమైన ప్రదేశాలను కూడా సిఐఎస్ఎఫ్ ఎప్పటికప్పుడు పహారా కాస్తుంది. అటువంటి ప్లేసెస్ అన్నింటిలో కూడా రెండంతల భద్రతను ఇప్పటికే పెంచడం జరిగింది. అయితే కేంద్ర హోంశాఖ తోటి చర్చ అనంతరం ఏదైతే అధికారులకు కీలక సూచనలు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సిద్ధంగా ఉండేందుకు కూడా సిఐఎస్ఎఫ్ కు అనేక కీలక ఆదేశాలను కూడా జారీ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ ఇప్పటికే సిఐఎస్ఎఫ్ భద్రత మధ్య మూసివేయడం జరిగింది. దాదాపు 21 ఎయిర్పోర్ట్స్ ను కూడా మూసివేశారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటు గుజరాత్ వరకు కూడా ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నింటినీ కూడా తాత్కాలికంగా మూసివేశారు. ఈ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉన్నతాధికారుల సమావేశంలో కేంద్ర హోంశాఖ కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తుంది. సామాన్యులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా అధికారులకు ఆయన సూచించినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు బిఎస్ఎఫ్ కు సంబంధించి కూడా ఏదైతే బార్డర్స్ లో పూర్తిగా సెక్యూరిటీని కట్టుదిట్టం చేయాలి, అదేవిధంగా తీరం వెంట కూడా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అటువంటి ప్రదేశాలను గుర్తించి అక్కడ రెండంతల భద్రతను పెంచాల్సిందిగా కూడా ఆయన అధికారులకు సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో పూర్తిగా ఎక్కడికక్కడ ఇటు భద్రతలను పెంచారు. రెండంతల ఇంకా ఆర్మీని కూడా పెంచడం జరిగింది. ప్రతి రౌండ్ ద క్లాక్ పహారా కాస్తున్నారు. మరొక వైపు ఉగ్రవాదుల వేట జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతూ ఉంది. ఇంకా కూంబింగ్ ఆపరేషన్స్ జమ్మూ అంతటా కూడా ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఏ నిమిషం కవ్వింపు చర్యలు చేపట్టినా ధీటుగా ఎదుర్కొనే విధంగా ప్రస్తుతం భారత సైన్యం అంతా కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దేశంలో ఉన్న అన్ని ప్రధాన నగరాలకు హై అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ యొక్క హై అలర్ట్ ఇంకా కొనసాగుతుంది. పూర్తిగా భద్రతను అంటే ఇటు మోటార్ సైకిళ్లతో పెట్రోలింగ్ పెంచిన పరిస్థితి ఉంది. నిఘా వర్గాల నుంచి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రదేశాలపైన సెక్యూరిటీని పెంచడం జరిగింది. ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉంటారో అటువంటి ప్రాంతాల్లో
గస్తీ ఎక్కువగా కాస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీకి వచ్చిపోయే వాహనాలపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అన్ని రాష్ట్రాల డీజీపీలతోటి ఇప్పటికే కేంద్ర హోంశాఖ సంప్రదింపులు జరిపింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలనేది కూడా కోరడం జరిగింది. సెలవులు ఉద్యోగులకు సంబంధించిన సెలవులన్నింటినీ కూడా రద్దు చేశారు. రేపు 2వ శనివారం కావడంతో ఆ శనివారాన్ని కూడా రద్దు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్కరు కూడా డ్యూటీలో ఉండాల్సిందే అనేది కూడా చెప్తున్నారు. దేశం కొంత ఇటు యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇటు ప్రతి రాష్ట్రంలో కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని కేంద్ర హోంశాఖకు తెలియజేస్తూ ఉండాలనేది కూడా కొన్ని కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. ఇటువంటి అంశాలన్నింటిలో కూడా ప్రస్తుతం దేశ భద్రతకు సంబంధించిన అంశం పైన కాంప్రమైజ్ కావద్దు అనేది కూడా కేంద్ర హోంశాఖ అయితే చెప్తుంది. అన్ని రాష్ట్రాల డీజీపీలకు సిఎస్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భద్రతకు సంబంధించి పర్యాటకులు ప్రదేశాలలో ఏదైతే ఉన్నాయో వాటన్నిటిపై 2 భద్రతను పెంచమనేది కూడా కోరడం జరిగింది. మరి చూడాలి, ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలతోటి ఇటు సిఐఎఫ్ అదేవిధంగా బిఎస్ఎఫ్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో దేశంలో భద్రత పెంచే దిశలో అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎస్ గోపి, అంటే ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఎయిర్పోర్ట్స్ అన్నవి క్లోజ్ చేశారో, అలాగే ఓపెన్గా ఉన్న ఎయిర్పోర్ట్స్లో కూడా ప్రయాణికులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు? రైట్, ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్న 6 ఎయిర్ స్టేషన్స్ కావచ్చు, అదేవిధంగా రాజస్థాన్, గుజరాత్, పంజాబ్కు సంబంధించిన అన్ని ఎయిర్ స్టేషన్స్ని అయితే మూసివేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా ఏదైతే రాకపోకలు సాగిస్తున్నాయో వాటన్నిటిపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. కొన్ని ఎయిర్పోర్ట్స్కి ప్రయాణికులను దాదాపు 3 గంటల ముందే రావాల్సిందిగా కూడా కోరడం జరిగింది. కాబట్టి ప్రయాణికులు వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను కొంత అవగాహన ఉంచుకొని వాళ్ళ ప్రయాణాలను సాఫీగా సాగే విధంగా వాళ్ళంతా కూడా వాటి షెడ్యూల్ని చేసుకోవాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అయితే కీలకంగా పాకిస్తాన్ నుంచి దాడి పొంచి ఉంది అన్న అన్ని ఎయిర్ స్టేషన్స్ని అయితే మూసివేశారు. ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా సిఐఎస్ఎఫ్ బాగా తనిఖీలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎవరిని కూడా అంటే సందర్శకులకు డొమెస్టిక్ సంబంధించిన సందర్శకులను కూడా పూర్తిగా పాసులు కూడా నిలిపివేయడం జరిగింది. ఎవరిని కూడా ఎయిర్పోర్ట్లోకి అనుమతించడం లేదు. వాళ్ళంతా కూడా సురక్షితంగా ఉండాలనేది కోరుతున్నారు. అయితే ఏదైతే ప్రయాణాలకు అనుమతి ఇచ్చారో అటువంటి ఎయిర్పోర్ట్స్కు మాత్రం కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి నేపథ్యంలో ప్రయాణికులు మాత్రం కొంత ముందుగానే రావాల్సిందిగా, లేదంటే వాళ్ళకు సంబంధించిన ఏదైతే ట్రావెలర్స్ ఉన్నారో వాటితోటి సంప్రదింపులు జరిపి లేటుగా ఉందా లేదా ముందే బయలుదేరుతుందన్న విషయాలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా కూడా ప్రయాణికులకు సంబంధించిన కొన్ని సూచనలు చేయాల్సిందిగా కూడా ఇప్పటికే ఏరోప్లేన్ సంస్థలకు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా దేశవ్యాప్తంగా కూడా ఇంకా హై అలర్ట్ కొనసాగుతూనే ఉంది. అన్ని రాష్ట్రాలను ఇప్పటికే కేంద్రం అప్రమత్తమైతే చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.